మామ సరిపోదా శనివారం సినిమా ఎలా ఉంది? అసలు ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని పోవచ్చా? చూడొచ్చా? అసలు మ్యాటర్ ఏంటి? సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో చెప్తాను. చూసేయండి గైస్. మామ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ సినిమాకి వెళ్ళేటప్పుడు జస్ట్ మీడియం రేంజ్ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని మాత్రమే వెళ్ళాను. ఎందుకంటే రీసెంట్‌గా మన టాలీవుడ్‌లో చాలా మూవీస్ రిలీజ్ అయ్యి ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని పోతే డిసప్పాయింట్ చేసేసాయి. అందువల్ల ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకుండా మీడియం రేంజ్ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని పోతే సినిమా నచ్చుతది. అంటే ఇప్పుడు సినిమా ఎలా ఉందో చూసేద్దామా? ఒక పర్ఫెక్ట్ యాక్షన్ డ్రామా మామ అంతే. ఇక సినిమా మెయిన్ ప్లాట్ లైన్ గురించి అయితే మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. సినిమా రిలీజ్ కాకముందే ఎస్ఏ సూర్య గారు చెప్పేశారు. నాని గారు 6 డేస్ అంతా తన కోపాన్ని దాచుకుని సాటర్డే మాత్రమే చూపిస్తాడు. శనివారం మాత్రమే కోపం చూపించే హీరో గారికి ఎప్పుడూ కోపంగా ఉండే పిచ్చి పోలీస్ తగిలితే ఏమవుతుంది అనేదే స్టోరీ భయ్య. అంటే స్టార్టింగ్ లోని హీరో నాని గారి ఎంట్రీ అయితే సూపర్ ఉంటది అసలు. అదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఫస్ట్ హాఫ్ అయితే డీసెంట్ గానే నడుస్తుంది మామ. ఫస్ట్ హాఫ్ లో కాసేపు డీసెంట్ గా నడిచిన నాని అండ్ ఎస్ఏ సూర్య గారి పర్ఫార్మెన్స్ మాత్రం సూపర్ ఉంటది. అండ్ అలాగే చైల్డ్హుడ్ స్టోరీస్ కూడా వస్తాయి ఎప్పుడప్పుడు బాగుంటది. అండ్ వెళ్ళి దాంతో పాటు మామ పబ్ సీన్ ఉంటది, నెక్స్ట్ లెవెల్ ఉంటది, గుజ్ బంప్స్ వస్తాయి దానికి మాత్రం అసలు. ఇంటర్వెల్ కూడా సో గుడ్ బాగుంటది. అండ్ వెళ్ళి ఇంటర్వెల్ తర్వాత సెకండ్ హాఫ్ ఇంకా బాగుంటది అని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాం. కానీ కాసేపు బోర్ కొట్టినా కానీ మాస్ సీన్స్ కి మాత్రం అసలు కొరతే ఉండదు మామ. అండ్ ఓ రేంజ్ లో ఉంటది. ప్రీ క్లైమాక్స్ కూడా చాలా బాగుంటది. అండ్ రేటెడ్ బై డైరెక్టర్ వివేక్ అత్రేయ గారు. గుడ్ ఆయన అయితే చాలా బాగా తీశాడు. అండ్ స్టారింగ్ నాని, ఎస్జే సూర్య గారు, ప్రియాంక మోహన్ వీళ్ళైతే చింపేశారు భయ్య సినిమాలో. మెయిన్లీ ఎస్జే సూర్య గారు, నాని వీళ్ళిద్దరైతే సూపర్ భయ్య అసలు. ఎస్జే సూర్య గారు దయా క్యారెక్టర్ లో చేశాడు భయ్య, సూపర్ ఉంటది అసలు. బయటకు వచ్చేటప్పుడు ఆ క్యారెక్టర్ గురించి మాట్లాడుకున్నాం, దాని తర్వాత నాని గారి గురించి మాట్లాడుకుంటాము. అండ్ వీళ్ళు ఇది నాని గారే చెప్పారు ప్రీ రిలీజ్ ఈవెంట్. ఫస్ట్ దయా క్యారెక్టర్ గురించి మాట్లాడుకుని తర్వాత మా క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకుంటారు అని నాని గారు చెప్పారు కదా. సేమ్ అలానే ఉంటది సినిమా చూసిన తర్వాత. అండ్ యాజ్ యూజువల్ గా నాని గారి గురించి అయితే చెప్పనక్కర్లేదు. ఆయన అయితే పీక్స్ అసలు. అంటే నాని గారు ఎలాంటి క్యారెక్టర్ కైనా సెట్ అయిపోతాడబ్బా అంతే. అంటే ప్రియాంక మోహన్ వీళ్ళు తనకి ఇచ్చిన క్యారెక్టర్ ని బాగానే పుల్ అప్ చేసింది. అండ్ మెయిన్లీ మ్యూజిక్ బై జాకేష్ విజయ్. మ్యూజిక్ అయితే బాగుంటది భయ్య. బీజిఎంస్ అయితే సూపర్ ఉంటది అసలు. కొన్ని చోట్ల బీజిఎంస్ హై తెప్పిస్తాయి, బాగుంటది. అండ్ ఫైనల్ గా మాట్లాడుకోవాలంటే బెస్ట్ స్క్రీన్ ప్లే అండ్ హై వోల్టేజ్ యాక్షన్ డ్రామా అంటే థ్రిల్లింగ్ పెంచే సీన్స్ బాగా ఇష్టపడితే సినిమా కూడా బాగా నచ్చుతుంది భయ్య. వీళ్ళు మీరు కూడా చూడండి ఒకసారి మూవీ అయితే చాలా బాగుంటది. నాకైతే ఫుల్ సాటిస్ఫై చేసింది మూవీ. మీరు కూడా మీడియం రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని పోతే మీకు కూడా సాటిస్ఫై చేస్తుంది అనుకుంటున్నా.